హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చోలే మసాలా దాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. శనగల్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ కర్రీని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినేలా హెల్దీ వేలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్పు కాబూలీ శనగలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నీళ్ళు పోసి 5-6 గంటలు నానబెట్టుకోవాలి. మీరు ఒకవేళ ఈ కర్రీని మార్నింగ్ చేయాలి అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నానిన శనగలను ఇప్పుడు మరోసారి వాష్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇవి మునిగే వరకు వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. శనగలు మెత్తగా ఉడికిపోయేలా చూడండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మీడియం సైజ్ కట్ చేసుకున్న ఒక ఆనియన్, 3 టమాటాలు, 10-12 జీడిపప్పులు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2 బిర్యానీ ఆకులు, మీ దగ్గర ఉంటే నల్ల ఇలాచీ వేయండి, లేదంటే స్కిప్ చేయండి. నార్మల్ ఇలాచీలు 2 వేయాలి. 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ కాస్త ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చోలే మసాలా లేదా చికెన్ మసాలా, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని బాగా మిక్స్ చేసి మరో నిమిషం పాటు ఈ మసాలాల్ని ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న శనగలు నీళ్ళతో సహా వేయాలి. అవసరమైతే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీ చిక్కబడింది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతి ఇలా క్రష్ చేసుకొని వేయాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, చపాతీ, పరోటా, పూరి, రైస్ ఇలా ఎందులోకైనా సూపర్గా ఉండే చోలే మసాలా కర్రీ రెడీ అయినట్లే. మరి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.